ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ చీఫ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించింది సీబీఐ స్పెషల్ కోర్టు. మరో 4 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారన్నారు కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల్లో కుట్రదారులకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించింది సీబీఐ స్పెషల్ కోర్టు. మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కేజ్రీవాల్. 2 వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును వెల్లడించింది. కేజ్రీవాల్ కస్టడీ ముగుస్తుండటంతో కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. దీంతో మరో 4 రోజులు కస్టడీ పొడిగించింది కోర్టు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్. What would you like to say on this? LG कह रहे सरकार जेल से नहीं चलेगी. ये पॉलिटिकल शेड्यूल है, जनता इसका जवाब देगी. రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈడీ 2 లక్ష్యాలతో పనిచేస్తుందని కోర్టుకు వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే ఈడీ ప్రథమ లక్ష్యమన్నారు. ఆప్పై అవినీతి ముద్ర వేసి ప్రజలకు దూరం చేయడం ఈడీ సెకండ్ టార్గెట్ అన్నారు కేజ్రీవాల్. నిజంగా అవినీతి జరిగితే ఆ డబ్బంతా ఎక్కడుందో చెప్పాలన్నారు. సీబీఐ ఈడీ ఛార్జ్ షీట్లలో ఎక్కడా తన పేరు లేదని కోర్టుకు వివరించారు. లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాక 50 కోట్ల రూపాయలు బీజేపీకి డొనేషన్ ఇచ్చారన్నారు. ఎన్ని రోజులైనా ఈడీ కస్టడీలో ఉండటానికి తాను సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్. हमने जैसा आपको कहा कि ये हम जो कह रहे हैं कॉपरेट करेंगे, इसका अर्थ ये नहीं है कि हमने जो ग्राउंड इनके लिखे हैं उनको मान रहे हैं. इनके ग्राउंड जो है वो हम अपोज कर रहे हैं कि इनके इन ग्राउंड्स पर पुलिस रिमांड नहीं दिया जा सकता. पर हमारा क्लाइंट खुद कह रहा है कि मैं पुलिस रिमांड दे दो, मैं कॉपरेट करने को तैयार हूं. इसलिए शायद अब जज साहब ऑर्डर करेंगे. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలంటూ సీబీఐ స్పెషల్ కోర్టులో బలంగా వాదించింది ఈడీ. లిక్కర్ స్కామ్ లో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. శరత్ చంద్రారెడ్డి బీజేపీకి బాండ్ల రూపంలో ఇచ్చిన 50 కోట్లకు లిక్కర్ స్కామ్ కు సంబంధం లేదంది ఈడీ. ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదని తెలిపింది. సీఎం అయినంత మాత్రాన చట్టానికి అతీతుడు కాదని కోర్టుకు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందనడానికి ఆధారాలున్నాయంది ఈడీ. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు ఆయన భార్య సునీత కేజ్రీవాల్. కొందరు కుట్రపూరితంగా కేజ్రీవాల్ ను వేధిస్తున్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు సునీత కేజ్రీవాల్. మార్చి 21న మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది ఈడీ. किया जा रहा है, बहुत तंग कर रहे हैं उनको. उनकी तानाशाही नहीं चल पाएगी, जनता इसका जवाब देगी. ये तो इसके उनकी शुगर को मॉनिटर करना बहुत जरूरी होगा. ఈడీ కస్టడీలోని కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిల్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ ను సీఎం పీఠం నుంచి తొలగించలేమని తెలిపింది. జైలు నుంచి కేజ్రీవాల్ పాలన కొనసాగించడాన్ని అడ్డుకోలేమని చెప్పింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.